హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దోశ బ్యాటర్తో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఒక దోశకి 2 ఎగ్స్ వరకు పడతాయి, అందుకని ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎగ్ దోశ కోసం ముందుగానే ఎగ్ది ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ కోసం స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఇలాగ దోశ బ్యాటర్ని తీసుకుని బాగా దలసరిగా కాకుండా అలాగని బాగా పల్చగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీదే ఇందాక మనం ఎగ్ది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఈ దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుని కొంచెం సేపు ఇలా వదిలేయండి. బాగా ఫ్రై అవ్వాలి వెనకాల సైడు. ఇప్పుడు చూడండి, ఈ పైన అంతా ఎగిరిపోయింది కదా ఎగ్ వేసుకున్నది. అలా వేసుకున్నది ఎగిరిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యింది కదా, ఈ విధంగా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. రెండోసారి తిప్పినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు, తొందరగానే ఫ్రై అయిపోద్ది. అంతేనండి, ఎగ్ దోశ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ.